యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ లోగో వెబ్సైట్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నల్గొండ జిల్లా అధికారులు, క్రీడా ప్రతినిధులు వర్చువల్గా వీక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడా రంగాన్ని మరింత అభివృద్ధి చేయడం, గ్రామీణ ప్రాంతాల నుండి అంతర్జాతీయ స్థాయి వరకు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దే లక్ష్యంతో ఏర్పాటు చేయబోయే యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన లోగో వెబ్సైట్ను ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పి.టి. ఉష పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి, అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీస్, డివైఎస్ఓ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు, వివిధ క్రీడా సంఘాల కార్యదర్శులు, జిల్లా సీనియర్ ఫిజికల్ డైరెక్టర్లు, శారీరక విద్యా ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను అభినందించిన అధికారులు గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు అత్యున్నత స్థాయి శిక్షణ, ఆధునిక క్రీడా వసతులు, ఉపాధి అవకాశాలను కల్పించడంలో ఈ విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తి, పోటీతత్వం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే కాకుండా తెలంగాణను జాతీయ, అంతర్జాతీయ క్రీడారంగంలో అగ్రస్థానంలో నిలిపే దిశగా ఈ విశ్వవిద్యాలయం మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో విజయవంతంగా వర్చువల్ విధానంలో నిర్వహించడం జరిగిందని జిల్లా యువజన క్రీడల అధికారి అక్బర్ అలీ తెలిపారు.